పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము రాహువు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మార్చి 7వ తేదీ 2019వ సంవత్సరం మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మిథున రాశిలోకి రాహువు యొక్క ప్రవేశం సందర్భంగా కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఇప్పటి వరకు కూడా రాహువు కర్కాటకంలోనే ఉన్నాడు. కర్కాటకం నుంచి మిథున రాశిలోకి వెళ్తున్నాడు. ఇప్పటి వరకు కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాహువు మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నప్పుడు, మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నప్పుడు మీకు ఏమి ఇస్తాడు, ఏమి ఇవ్వడు, ఎటువంటి అనుకూలమైన ఫలితాలు కలిగిస్తాడు, ఎటువంటి ప్రతికూలమైనటువంటి పనులు చేస్తాడు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియో చూడడానికంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వారు, లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. రాహువు కర్కాటక రాశికి ఏ విధం ఇస్తాడు అంటే, కర్కాటక రాశి వారికి రాహువు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత కర్కాటక రాశికి 12వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. 12వ స్థానం అంటే జాతకం ప్రకారం, అంటే రాశిచక్ర ప్రకారం కనుక చూసినట్లయితే 12వ స్థానాన్ని మనము వ్యయస్థానము అని పిలుస్తూ ఉంటాం. ఎప్పుడైతే రాహువు 12వ స్థానంలో సంచారం మొదలవుతుందో, మార్చి 7వ తేదీ నుంచి 12వ స్థానంలో రాహువు యొక్క సంచారం మొదలవుతుందో, 12వ స్థానంలో సంచారం మొదలైనటువంటి కొన్ని రోజుల వరకు కూడా కర్కాటక రాశి వారికి బాగానే ఉంటుంది. అన్నదమ్ములతోటి సోదరుల ప్రేమ కలిగి ఉంటుంది, సోదరీమణులతో కూడా బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే రాహువు మిథున రాశిలో ఉన్నటువంటి సమయంలో కర్కాటక రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కొద్దిగా తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే చిన్నగా మొదలై అవి పెద్దగా అయ్యేటటువంటి విధంగా ఉంటుంది. దానితో పాటు ఈ కర్కాటక రాశి వారికి రాహువు మిథునంలో 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణము చేత ఆదాయానికి మించినటువంటి ఖర్చులు పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఖర్చుల మీద కంట్రోలింగ్ అనేటటువంటిది కోల్పోతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ కర్కాటక రాశి వారికి రాహువు 12వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడో, అప్పుడు ఆ 12వ స్థానంలో ఉన్నటువంటి రాహువు మీద కర్కాటక రాశికి 6వ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క దృష్టి ఎప్పుడైతే రాహువు మీద పడుతుందో, అప్పుడు కర్కాటక రాశి వారికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా తలెత్తుతూ ఉంటాయి. ఇది చిన్న అనారోగ్యమే కదా, దీన్ని వదిలేద్దాం అని పట్టించుకోకుండా కనుక ఉన్నట్లయితే ఆ చిన్న సమస్య పెద్దదిగా మారి ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాని ద్వారా కూడా విపరీతమైనటువంటి ధన వ్యయం అనేటటువంటిది కూడా కలుగుతుంది. ఇంకా ఈ 12వ రాశిలో రాహువు యొక్క సంచారం కారణం చేత గృహంలో శుభకార్యాలు చేయడానికి కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు చేతిలో ధనం కనుక ఉన్నట్లయితే ఆ ధనాన్ని ఏదో ఒక విధంగా ఖర్చు పెట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇల్లు కొందామా, లేదా ఒక పొలం కొందామా, ఒక కారు కొందామా, లేదా ఇంకేదైనా లగ్జరీగా ఇంకేదైనా తీసుకొచ్చి పెడదామా, ఇంట్లో వస్తువులు ఏమైనా మారుద్దామా, వీరి ఆలోచన విధానం అంతా కూడా ఖర్చును పెంచేటటువంటి దిశగా వెళుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 12వ స్థానంలోకి రాహువు యొక్క సంచారం కారణం చేత ఆదాయంలో కొద్దిగా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. దానితో పాటు 6వ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క దృష్టి 12వ స్థానంలో ఉన్నటువంటి రాహువు మీద పడుతున్నటువంటి కారణం చేత కూడా అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. దానితో పాటు అధికమైనటువంటి వ్యయం చేయడానికి కూడా మనసు ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి అని ఈ రాహువు చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే కర్కాటక రాశి మీ రాశిలో నుంచి రాహువు బయటికి వెళ్ళిపోయినాడో, అప్పుడు ఇప్పటి వరకు కర్కాటక రాశిలో రాహువు ఉన్నప్పుడు ఒక పెద్ద తలకాయ మన మీద ఉంది. ఏదైనా పని కనుక చేస్తుంటే ఆ పని చేయొద్దు, ఈ పని చేయొద్దని చెప్పేసి మనకు తెలియకుండానే మనల్ని కంట్రోల్ చేసేటటువంటి కంట్రోలింగ్ అథారిటీ ఈరోజు మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతున్నది.
ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయిందో మన మీద ఇప్పటి వరకు పెత్తనం చేసిన వాళ్ళు, మనల్ని ఇప్పటి వరకు కంట్రోల్లో పెట్టినటువంటి వాళ్ళు ఒక్కసారిగా ఆ ఫ్రీడమ్ వచ్చేటప్పటికీ విపరీతమైనటువంటి ఖర్చులకు లోనవుతూ ఉంటాం. కాబట్టి కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఆ ఖర్చులను కూడా తగ్గించుకోవడం అనేటటువంటిది చాలా చాలా అవసరం. ఇక ఈ కర్కాటక రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే గృహంలో అయితే సుఖము, సౌఖ్యము, శాంతి, సంతోషము ఇవన్నీ కూడా బాగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎవరైతే చాలా కాలం నుంచి విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడటం కోసం కానీ, అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయటం కోసం కానీ, అక్కడ వీసా రావటం కోసం, విదేశాలలో వీసా రావటం కోసం ఇప్పటివరకు అనేక సార్లు పరీక్షలు రాసి వాటిలో ముందుకు వెళ్ళలేక, వెనక్కు రాలేక రకరకాలుగా బాధపడుతున్నటువంటి అనేక మందికి రాహువు ఎప్పుడైతే 12వ స్థానంలోకి వెళ్ళాడో మీకు విదేశీ యోగం అనేటటువంటిది వచ్చేసినట్టే. కాబట్టి ఈ ఎవరైతే కర్కాటక రాశి వారు విదేశాలకు వెళ్ళటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో ఖచ్చితంగా ఆ ప్రయత్నాలు అనేటటువంటివి మీకు సంపూర్ణంగా సఫలీకృతం అనేటటువంటిది అవుతూ ఉంటాయి. అయితే రాహువు 12వ స్థానంలోకి వెళ్ళినటువంటి కారణం చేత వీరికి కొద్దిగా ధైర్య సాహసాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే పైన కంట్రోలింగ్ అథారిటీ లేదు కాబట్టి కొద్దిగా ధైర్యము, సాహసము ఇవన్నీ కూడా పూర్తిగా పెరుగుతూ ఉంటాయి. దాని వలన ఏమి జరుగుతుందంటే కంట్రోలింగ్ అథారిటీ పోతుంది, ఖర్చులు పెరుగుతాయని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దీనితో పాటు ఎప్పుడైతే మన మీద కంట్రోలింగ్ అథారిటీ అనేటటువంటిది పోయిందో ఆలోచన విధానంలో కూడా చాలా వరకు మార్పు వస్తుంది. కాబట్టి కర్కాటక రాశి వారు కొద్దిగా చెడు స్నేహాల వైపు మళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే రాహువు 12వ స్థానంలోకి వెళ్ళాడో కర్కాటక రాశి వారు దుర్వ్యసనాలకు బానిసలుగా మారే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీ వ్యసనం కూడా మారే అవకాశాలు ఉంటాయి పురుషులకు కనుక చూస్తున్నట్లయితే. కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండటం అనేటటువంటిది కర్కాటక రాశి వారు చేయవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి పని. కర్కాటక రాశి వారికి ఈ రాహువు అన్ని రకాలైనటువంటి సుఖాలను, సౌఖ్యాలను ఇస్తాడు. విపరీతమైనటువంటి ఖర్చులు పెంచుతూ ఉన్నాడు, అనారోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు, బంధువులతో మాట పట్టింపులు తీసుకొచ్చి పెడుతూ ఉన్నాడు. ఉద్యోగస్తులకైతే ఆకస్మికంగా ఊహించకుండా స్థానచలనం అనేటటువంటి తీసుకొస్తూ ఉన్నాడు. ఒక ప్రాంతంలో అమ్మయ్య ప్రశాంతంగా ఈ ఊళ్ళో నాకు ఉద్యోగం చాలా బాగుంది, ఒక 4-5 ఏళ్ల వరకు నేను కదలాల్సిన పని లేదు అని గుండె మీద చేయి వేసుకొని నిశ్చలంగా ఉన్నటువంటి వారికి ఒక్కసారిగా టపీమని గుండెల్లో బాంబు పడినట్టుగా ఒక్కసారిగా ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ చేతిలోకి వచ్చేస్తూ ఉంటాయి. అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు కనుక తీసుకున్నట్లయితే ఒక్కసారిగా ఆకస్మిక ప్రయాణానికి ఇతను వెంటనే ఇస్తూ ఉంటాడు, తొందర చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ రాహు వలన ఆకస్మిక ప్రయాణాలు, ఉద్యోగస్తులకైతే మాత్రము ఆకస్మిక బదిలీలు అనేటటువంటివి కూడా వీరికి జరుగుతూ ఉంటాయి. కర్కాటక రాశి వారికి 12వ స్థానంలో రాహువు ఉన్నటువంటి కారణం చేత కుజుడు, రాహువు కలిసినప్పుడు ఈ జాతకులకి భూలాభం అనేటటువంటిది సంక్రమిస్తుంది. ఎవరైతే భూములు కొనటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో, గృహాలు కొనటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు, లేదా ఇళ్ళు, స్థలాలు, ప్లాట్లు కొనటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు, అటువంటి వాటి మొత్తానికి కూడా కుజరాహువుల యొక్క కలయిక చేత అటువంటి వాటన్నిటికీ కూడా మీకు అవకాశం అనేది వస్తూ ఉంటుంది. మొత్తం మీద కనుక చూసినట్లయితే ఈ కర్కాటక రాశి వారికి రాహువు కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా కొద్దిగా ప్రతికూలమైనటువంటి ఫలితాలను కూడా ఇస్తూ ఉన్నాడు. మరి ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తగ్గిపోవాలి అంటే మన ఇంటి నుంచి వెళ్ళిపోయినటువంటి రాహువు యొక్క దృష్టి మన మీద చక్కగా మంచి దృష్టితో మనల్ని చూసి మనల్ని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఆ రాహువు యొక్క దృష్టి మన మీద కనుక ఉండాలి అంటే వీరు చేయవలసినటువంటి అసలు అతి ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే మంగళవారం రోజున రాహుకాలంలో కనుక దీపం వెలిగించి రాహువు చుట్టూ ఒక 18 ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే వీరికి సమస్తమైనటువంటి కోరికలు కూడా నెరవేరుతూ ఉంటాయి. వీరు పెట్టేటటువంటి ఖర్చులకు కూడా కొద్దిగా కంట్రోలింగ్ అనేటటువంటిది వస్తూ ఉంటుంది. ఇది ఈ రాశిలో జన్మించినటువంటి వారు చేయవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి పని. దీనితో పాటు వీళ్ళు ఓం రం రాహవే నమః అనేటటువంటి మంత్రాన్ని కనుక వీళ్ళు పారాయణ చేస్తూ ఉన్నట్లయితే అది కూడా వీరికి విశేషమైనటువంటి యోగాన్ని, సౌఖ్యాన్ని కలిగిస్తుంది. ఇవి కర్కాటక రాశి వారికి రాహువు మిథునంలో ప్రవేశించినందువల్ల కలిగేటటువంటి ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.